హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ ట్యూన్ మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, మనం ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న Asus Max Pro M1 6GB వేరియంట్ 26 నుండి సేల్కి అయితే రాబోతుంది ఫ్లిప్కార్ట్లో. సో ఊరిస్తూ ఫైనల్గా మన ముందుకైతే ఈ ఫోన్ని తీసుకొచ్చారు. సో ఈ ఫోన్ మనకు 15,000 సెగ్మెంట్లో ఎందుకు బెస్ట్ అవుతుంది అనేది మనం ఈరోజు వీడియోలో చూద్దాము. సో టాప్ 3 రీజన్స్ టు బై Asus Max Pro M1 6GB వేరియంట్. సో ఫ్రెండ్స్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ Asus Max Pro M1 4GB ర్యామ్ వేరియంట్ని కొన్ని రివ్యూ అయితే చేశాను. దీని గేమింగ్ రివ్యూ, కెమెరా రివ్యూ అండ్ కంప్లీట్గా టెస్ట్ చేసి చాలా వీడియోస్ని అయితే పోస్ట్ చేశాను. ఆ వీడియోస్ మీరు చూడాలనుకుంటే మీద ఐకార్డ్స్లో చేస్తాను, మీరు అక్కడ నుండి ఆ వీడియోస్ని అయితే చూడవచ్చు. సో ఫ్రెండ్స్, 3GB ర్యామ్ 4GB ర్యామ్ వేరియంట్తో కంపేర్ చేస్తే 6GB ర్యామ్ వేరియంట్లో మనకు కొంచెం బెటర్ కెమెరాస్ అయితే ఉంటాయి. సో మిగతా స్పెసిఫికేషన్స్ అంతా కూడా సేమే. సో కెమెరాస్ ఒక్కటి మనకు దీంట్లో బెటర్ అయితే ఉంటాయి. సో ఈ వేరియంట్కి మనకు వీళ్ళు ఎందుకంత హైప్ క్రియేట్ చేశారు అండ్ ఈ ఫోన్ మనకు 15,000లో ఎందుకు బెస్ట్ అవుతుంది అనేది మనము 3 రీజన్స్లో చూద్దాము. సో 3 రీజన్స్ టు బై Asus Max Pro M1 6GB వేరియంట్. సో దీంట్లో మనం ఫస్ట్ రీజన్ చూసుకున్నట్లయితే దీని ప్రైజింగ్. సో ప్రైజింగ్ అయితే చాలా అగ్రెసివ్గా పెట్టారు, చాలా బెస్ట్ ప్రైస్ తీసుకొచ్చారు వీళ్ళైతే మనకు. సో 15,000లో మనకైతే ఒక మంచి ప్యాకేజ్ని అయితే తీసుకొస్తున్నారు, ఒక ఫుల్ మీల్స్ని అయితే తీసుకొస్తున్నారు అని చెప్పొచ్చు. ఎందుకంటే స్పెసిఫికేషన్స్ అనేవి ఆ విధంగా ఉన్నాయి. సో మనకైతే 15,000లో ఒక వాల్యూ ఫర్ మనీ ఫోన్ అవుతుంది అండ్ ఒక బడ్జెట్ కిల్లర్ ఫోన్ కూడా అవుతుంది. అండ్ దీంట్లో సెకండ్ రీజన్ చూసుకున్నట్లయితే దీంట్లో హార్డ్వేర్. 15,000లో 6GB ర్యామ్ వేరియంట్ అంటే ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో చాలా తక్కువ ఫోన్స్ ఉన్నాయి మనకు 15,000లో 6GB ర్యామ్ వేరియంట్ ఇచ్చేది. సో ఈ పర్స్పెక్టివ్లో చూసుకుంటే కూడా మనకు బెటర్ అవుతుంది. అండ్ వీళ్ళు హార్డ్వేర్ దగ్గర ఎక్కడైనా కాంప్రమైజ్ అయ్యారంటే ఎక్కడ కూడా అవ్వలేదు. ఎందుకంటే దీంట్లో స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ వస్తుంది. వన్ ఆఫ్ ది పవర్ఫుల్ చిప్ సెట్ ఇది మనకు. సో మిడ్ రేంజ్ పవర్ఫుల్ చిప్ సెట్ ఇది. సో మనకు హెవీ గేమింగ్, హై గ్రాఫిక్ గేమింగ్ అండ్ ఇంకా హెవీ యూసేజ్ కూడా ఈ ప్రాసెసర్ అయితే మనకు సూటబుల్ అవుతుంది. అండ్ దీంట్లో ట్రిపుల్ స్లాట్ ఉంది, 2 సిమ్ కార్డ్స్ అండ్ మెమరీ కార్డ్ 3 ఎట్ ఏ టైం అయితే వేసుకోవచ్చు. సో ఓవరాల్గా హార్డ్వేర్ పరంగా చూసుకుంటే కూడా ఈ ఫోన్ అయితే మనకు ఎక్సలెంట్ ఉంది. అండ్ దీంట్లో మనం థర్డ్ రీజన్ చూసుకున్నట్లయితే ఇంప్రూవ్డ్ కెమెరాస్. ముందు వేరియంట్స్లో చూసుకుంటే 3GB అండ్ 4GB వేరియంట్లో చూసుకుంటే బ్యాక్ సైడ్ 13+5 డ్యూయల్ కెమెరా సెటప్ ఉండే అండ్ ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ సింగిల్ సెన్సర్ ఉంది, రెండు కూడా f2.2 అపాచర్స్తోని. అదే మనము 6GB ర్యామ్ వేరియంట్లో చూసుకుంటే బ్యాక్ సైడ్ 16+5 డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది అండ్ ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ సింగిల్ సెన్సర్ ఉంది, రెండు కూడా f2.0 అపాచర్స్తోనే. సో రెండు కెమెరాస్ కూడా మనకైతే చాలా బాగున్నాయి. 6GB వేరియంట్లో ఇంప్రూవ్డ్ కెమెరాస్ ఉన్నాయి. సో నేను 4GB ర్యామ్ వేరియంట్ని అయితే ఒక 1 month దాకా యూజ్ చేశాను. రియల్ టైంలో కూడా నేనైతే దాన్ని కెమెరానే యూజ్ చేశాను. సో నాకైతే దాంట్లో రేర్ కెమెరా అయితే బాగా నచ్చింది. సో ఆల్మోస్ట్ మనకు Redmi Note 5 Proకి ఈక్వల్గానే పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. బట్ ఫ్రంట్ కెమెరా ఒక్కటే యావరేజ్ ఉండే, బట్ దాన్ని కూడా వీళ్ళైతే దీంట్లో ఇంప్రూవ్ చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే 16 మెగాపిక్సెల్ ఇచ్చారు కాబట్టి అది కూడా f2.0 అపర్చర్తోనే. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు కెమెరాస్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. చూద్దాం మనకు రియల్ టైంలో ఏ విధంగా ఉంటాయో. బట్ మ్యాక్సిమం మనకైతే ఈ ఫోన్ని తీసుకొచ్చింది కూడా, ఈ వేరియంట్ని తీసుకొచ్చింది కూడా అందుకే కెమెరాస్ ఇంప్రూవ్మెంట్ చేద్దామని చెప్పేసి. సో మనకి దీంట్లో కెమెరాస్ కూడా ఓవరాల్గా చూసుకుంటే బాగానే ఉన్నాయి. సో ఓవరాల్గా 3 రీజన్స్ అయితే ఇవి. అండ్ మనం మిగతా విషయాల్లో చూసుకుంటే మిగతా స్పెక్స్ సేమ్ మనకు 3GB అండ్ 4GB ర్యామ్ వేరియంట్లానే ఉంటాయి. దీంట్లో 5.99 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లే వస్తుంది, 18:9 ఆస్పెక్ట్ రేషియోతో IPS LCD ప్యానెల్. అండ్ దీంట్లో బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ వస్తుంది. 15,000లో 5000 mAh బ్యాటరీ అంటే ఇది కూడా మనకైతే ఒక మంచి ఆప్షన్ అవుతుంది. అండ్ దీంట్లో మనకు ఆండ్రాయిడ్ ఓరియోతో వస్తుంది, అవుట్ ఆఫ్ ది బాక్స్ స్టాక్ ఉంటుంది. మ్యాక్సిమం మనకు ఒక స్టాక్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అండ్ దీంట్లో సెన్సార్ చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని సెన్సర్స్ ఉన్నాయి. యాక్సిలరోమీటర్ సెన్సర్, ప్రాక్సిమిటీ, జైరోస్కోప్, అంబియంట్ లైట్ సెన్సర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఫోన్ కూడా మెటాలిక్ బాడీతో వస్తుంది. సో అంత హెవీ కూడా ఏముండదు ఫోన్, 5000 mAh బ్యాటరీ ఉన్నందుకు. సో ఫోన్ కూడా మనకైతే ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా బాగానే ఉంటుంది. సో ఓవరాల్గా మనకైతే 15,000లో ఒక ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పవచ్చు. సో Redmi Note 5 Proకి ఒక గట్టి పోటీ అయితే ఇస్తుంది. Redmi Note 5 Pro దాన్ని కంపేర్ చేస్తే అన్ని ఆస్పెక్ట్స్లో మనకు Asus Max Pro M1 బెటర్ ఉంటుంది. సో ఒక్క కెమెరా దగ్గర కెమెరా కూడా
రెండు కూడా ఆల్మోస్ట్ సేమే ఉంటాయి. ఒక దగ్గర రెడ్మీ నోట్ 5 ప్రో బెటర్ ఉంటాయి, కొన్ని ప్లేసెస్లో ఆసస్ మ్యాక్స్ ప్రో M1 బెటర్ ఉంటుంది. సో కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మిగతా అన్ని స్పెక్స్ వైజ్ చూసుకుంటే మనకైతే ఆసస్ మ్యాక్స్ ప్రో M1 బెటర్, ఎందుకంటే 15,000లో 6GB ర్యామ్ వస్తుంది. అదే రెడ్మీ నోట్ 5 ప్రో మనకు ఓన్లీ 4GB ర్యామ్ని ఇస్తున్నారు. అండ్ కెమెరాస్ కూడా మనకైతే ఆల్మోస్ట్ బెటరే ఉండొచ్చు. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈ ఫోన్ గురించి నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇది. సో 15,000 సెగ్మెంట్ అయితే ప్రజెంట్ ఈ ఫోన్ ఒక కిల్లర్ ఫోన్ అయితే అవుతుంది డెఫినెట్గా. అండ్ మీ ఒపీనియన్స్ ఏంటో ఈ ఫోన్ గురించి కింద కమెంట్స్లో చెప్పండి. దీన్ని నేను రివ్యూ చేద్దాం అనుకున్నాను, బట్ ఆల్రెడీ 4GB ర్యామ్ వేరియంట్ని చేశాను కాబట్టి సో 6GB ర్యామ్ వేరియంట్ని అయితే ఒట్టి కెమెరా కోసం ఎందుకని చెప్పేసి రివ్యూ అయితే చేయట్లేదు. సో మీ ఒపీనియన్స్ ఏంటో కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ అదేవిధంగా మన ఛానల్లో ఒక గివ్ అవే అయితే రన్ అవుతుంది. లెనోవో స్మార్ట్ బ్యాండ్ ఒకటి అండ్ ఇంకా బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఒకటి. సో మీద ఐకార్స్లో ఉంటే అక్కడ నుండి మీరు ఆ గివ్ అవేలో పార్టిసిపేట్ చేసి విన్ అయితే అవ్వచ్చు. సో ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో అడగండి. నేను ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే ఇటువంటి టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.